గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష రంగ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి పరికరాలుగా లేదా పేలోడ్స్గా మనకి ఇక్కడ ట్రాన్స్పాండర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఉపగ్రహాల నుంచి కమ్యూనికేషన్ అందుకునేటటువంటి క్రమంలో భాగంగా, అదేవిధంగా ఉపగ్రహాల నుంచి ఉపగ్రహాలకు కమ్యూనికేషన్ అందించేటటువంటి క్రమంలో భాగంగా, మరో రకంగా చూస్తే ఉపగ్రహాల యొక్క ప్రమేయం లేకుండానే భూమి మీద ఉన్నటువంటి కొన్ని ఉపకరణాలు కమ్యూనికేషన్ చేసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఈ ట్రాన్స్పాండర్స్ అనేవి కీలకంగా పరిగణించబడతాయి. మరి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ట్రాన్స్పాండర్లకు సంబంధించి చూస్తే సమాచార ఉపగ్రహాలలో సమాచార సంకేతాలను స్వీకరించడము మరియు వాటిని భూమి మీద ఉన్నటువంటి గ్రాహకాలు, వీటిని రిసీవర్స్ అంటాము, దీనికి పంపేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరంగా ట్రాన్స్పాండర్ అనేది పరిగణించడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్, ఇది గ్రౌండ్ స్టేషన్ 1 అనుకుందాం. ఇక్కడ మరొక చోట ఉన్నటువంటిది రిసీవింగ్ స్టేషన్. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్కి సంబంధించి చూస్తే టీవీ కార్యక్రమాలను రూపొందించి ఉపగ్రహానికి పంపించేటటువంటిది గ్రౌండ్ స్టేషన్ కాగా, సంబంధిత కార్యక్రమాలను రిసీవ్ చేసుకునేటటువంటి క్రమంలో మన ఇంటి మీద ఉన్నటువంటి డిటిహెచ్ వంటి డిష్లు రిసీవింగ్ కేంద్రాలుగా, రిసీవింగ్ స్టేషన్లుగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ పైన ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏదైతే ఉందో, గ్రౌండ్ స్టేషన్లో ప్రిపేర్ అయినటువంటి కార్యక్రమాలను ఉపగ్రహానికి అందించడం జరుగుతుంది నిర్ధారిత ఫ్రీక్వెన్సీలో. మరి ఇక్కడ ఉపగ్రహం అందుకున్నటువంటి ఈ సమాచారము అవసరం మేరకు ఆవర్ధనం చెందించబడుతుంది, లేదా దీన్ని మనం యాంప్లిఫై అంటాము. ఈ యాంప్లిఫై చేసినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి నిర్ణీత డిటిహెచ్ డిష్ల ద్వారా గృహాలకు చేరేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. అవసరమైతే కొన్ని రిలే స్టేషన్లకు సైతం వీటిని ఇదే విధంగా పంపించేందుకు అవకాశం అనేది ఉంది. ఇలా చూస్తే ఉపగ్రహంలో సమాచారాన్ని స్వీకరించడం అనేది చూస్తూ ఉన్నాం, అదేవిధంగా తిరిగి పంపించడం అనేటటువంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఒకే పరికరం ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేటందుకు వీలుంటుంది. కనుకనే దీన్ని మనము ట్రాన్స్పాండర్ అనేటటువంటి పరికరము ఈ రెండు విభిన్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి ఉద్దేశించబడినటువంటి పరికరంగా మనకు కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ స్టేషన్ల నుండి సమాచార సంకేతాలను ఉపగ్రహాలకు ప్రసారం చేసేటటువంటి పౌనఃపున్యాలను అప్లింక్ ఫ్రీక్వెన్సీగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఉపగ్రహానికి సంకేతం పోయేటటువంటి సందర్భంగా దీని యొక్క ఫ్రీక్వెన్సీని అప్లింక్ ఫ్రీక్వెన్సీగా చెప్తాం. అదేవిధంగా ఈ సంకేతాలను అంటే ఉపగ్రహం అందుకున్నటువంటి అప్లింక్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఈ సంకేతాలు అవసరమైనటువంటి మేరకు యాంప్లిఫై చేసిన తర్వాత ఉపగ్రహం నుండి భూమిపై ఉన్నటువంటి ఎర్త్ స్టేషన్స్కి ప్రసారం చేసేటటువంటి తరంగాల పౌనఃపున్యాన్ని డౌన్లింక్ ఫ్రీక్వెన్సీగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నది మనకు అప్లింక్ ఫ్రీక్వెన్సీ కాగా, ఉపగ్రహం నుంచి సమాచారము రిసీవింగ్ స్టేషన్లకు పోయేటటువంటి క్రమంలో దీనిని డౌన్లింక్ ఫ్రీక్వెన్సీగా పంపిస్తూ ఉంటాం. సో ఇలా ఒక అప్లింక్ ఫ్రీక్వెన్సీ మరియు డౌన్లింక్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఈ టెర్మినాలజీని మనం బ్యాండ్ విడ్త్కి సంబంధించిన సమాచారంగా చెప్తూ ఉంటాం. ఇది ట్రాన్స్పాండర్ల యొక్క మెకానిజంకి సంబంధించినటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం టీశాట్ ద్వారా నిర్వహించేటటువంటి కార్యక్రమాలను అప్లింక్ ఫ్రీక్వెన్సీలో జీశాట్ 8 ఉపగ్రహానికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి డిటిహెచ్ సర్వీసుల ద్వారా గనక కార్యక్రమాలు వినేవారికి నేరుగా జీశాట్ 8 ఉపగ్రహం నుంచి సంబంధిత కార్యక్రమాలు అనేవి ప్రసారం జరుగుతుంది. డౌన్లింక్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అంశాలలో భాగంగా టీశాట్ స్టూడియో నుంచి వెలువడేటటువంటి కార్యక్రమాలు అప్లింక్ ఫ్రీక్వెన్సీలో ఉపగ్రహానికి పంపించడం జరుగుతుంది. మరి ఇలా ఇక్కడి నుంచి గ్రౌండ్ స్టేషన్ నుంచి అంటే టీశాట్ నుంచి సంకేతాలు అందుకోవడం, అదేవిధంగా అందుకున్నటువంటి సంకేతాలను వినియోగదారుల యొక్క గృహాలకు చేర్చేటటువంటి బాధ్యత ట్రాన్స్పాండర్ మీద ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా ఉపగ్రహ సమాచార ప్రసారాలలో
అప్లింక్ ఫ్రీక్వెన్సీ మరియు డౌన్లింక్ ఫ్రీక్వెన్సీలను కలిపి బ్యాండ్ విడ్త్ అనేటటువంటి పదజాలంగా పరిగణిస్తూ ఉంటాం. ఒక సమాచారాన్ని ప్రసారం చేసేటటువంటి క్రమంలో దాని యొక్క అప్లింక్ మరియు డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఒకే మాదిరిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో అప్లింక్ ఫ్రీక్వెన్సీ కన్నా డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ అనేది గరిష్టంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అప్లింక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటూ అవసరమైనటువంటి పరిధిలో డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్ అనేది తగ్గుదలకు గురేందుకు అవకాశం ఉంది. ఇది నిర్ణీతమైనటువంటి ఉపయోగాలను బట్టి వేర్వేరు రకాలుగా ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అప్లింక్ ఫ్రీక్వెన్సీ, డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా సమానంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా చూస్తే సమాచార ఉపగ్రహాలలో ఈ విధమైనటువంటి సమాచార ప్రసారాలు చేపట్టడానికి గాను వాటిలో అమర్చినటువంటి ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలని మనం ఇక్కడ ట్రాన్స్పాండర్స్గా వ్యవహరిస్తూ ఉంటాం. ట్రాన్స్పాండర్ అనేది ఒక ట్రాన్స్మీటర్ మరియు రెస్పాండర్కు సంబంధించినటువంటి రెండు విభిన్న అంశాల యొక్క కలయికగా మనకు ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తుంది. కనుకనే ఇది రెండు రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించేటటువంటి క్రమంలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ల నుంచి స్వీకరించడం, అదేవిధంగా రిసీవింగ్ స్టేషన్లకు పంపించడం అనేటటువంటి బాధ్యత ట్రాన్స్పాండర్లు నిర్వహించే ప్రాథమిక విధిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ట్రాన్స్పాండర్ అనేది గమనిస్తే స్థూలంగా ఇది ఒక సంకేతాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మరొక సంకేతాన్ని విడుదల చేసేటటువంటి పరికరంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సంకేతాన్ని గ్రహించడంలో అప్లింక్ ఫ్రీక్వెన్సీ అనేది కనిపిస్తుంది. సంకేతాన్ని విడుదల చేసేటటువంటి సందర్భంగా డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ సమాచార తరంగాలకు సంబంధించి చూస్తే ముఖ్యంగా ఈ సమాచార తరంగాలు అనేటటువంటివి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు. సుదూరాలకు ప్రయాణించేటటువంటి స్వభావము అసలే ఉండదు. మరి అలాంటి సందర్భాలలో సమాచారం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సమర్థవంతంగా చేరవేయడానికి వాటిని రేడియో తరంగాల మీదికి అధ్యారోహణం చెందిస్తారని చెప్పుకుంటాం. ఇలా రేడియో తరంగాల మీదికి సమాచార తరంగాలు, ఇవి దృశ్య సమాచారమైనా కావచ్చు, దృశ్య మరియు శ్రవణ తరంగాలైనా కావచ్చు, కేవలము శ్రవణ అంటే శబ్ద తరంగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. మరి ఇలాంటి సమాచార తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేడియో తరంగాల మీదకి అధ్యారోహణం చెందించేటటువంటి ప్రక్రియను మాడ్యులేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలుగా చెప్తాం. సో మాడ్యులేషన్ ద్వారా అప్లింక్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలలో సమాచారాన్ని ఉపగ్రహానికి పంపించడం అనేది జరుగుతుంది. మరి ఇలా రేడియో తరంగాల మీదకి అధ్యారోహణం చెందించబడినటువంటి సమాచార తరంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి ట్రాన్స్పాండర్ల ద్వారా డిటిహెచ్ వంటి ఉపకరణాల ద్వారా మన ఇంటి గృహానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఇండ్లలో ఉండేటటువంటి టీవీ సెట్లలో ఈ మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము డీమాడ్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలలో సమాచార తరంగాలు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ రేడియో తరంగాలు కూడా ఉన్నాయి. వీటిని మనం వాహక తరంగాలు, క్యారియర్ వేవ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఈ సందర్భంగా రేడియో వేవ్స్తో మనకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అవసరమైనటువంటి సమాచార తరంగాలను మాత్రమే డీమాడ్యులేట్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఇక్కడ శబ్ద మరియు దృశ్య సంకేతాలుగా మార్చి టీవీ సెట్ల ద్వారా మనం అందుకునేటందుకు వీలుంటుంది. మరి ఈ సంబంధిత మెకానిజానికి మొత్తానికి కూడా ఒక మధ్యవర్తిగా ఉపగ్రహాలలో ఉండేటటువంటి ట్రాన్స్పాండర్లు వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మాడ్యులేషన్ ప్రక్రియ ద్వారా సమాచార సంకేతాలను రేడియో తరంగాలపైకి అధ్యారోహణం చెందించి వాటిని ప్రసార యోగ్యంగా మార్చేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఈ సమాచార తరంగాలను గ్రౌండ్ స్టేషన్ల నుండి అప్లింక్ ఫ్రీక్వెన్సీలో పంపి ఆ తరంగాలను యాంప్లిఫైయర్ ద్వారా అవసరమైనటువంటి సందర్భాలలో ఆవర్ధనం చేసి డౌన్లోడింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా తిరిగి భూకేంద్రాలకు పంపడంలో ట్రాన్స్పాండర్లు అనేవి ఒక వారధిగా, బ్రిడ్జిగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గనక గమనిస్తే అత్యంత వాడుకలో ఉన్నటువంటి, విస్తృతమైన వాడుకలో ఉన్నటువంటి ట్రాన్స్పాండర్స్గా మనకు ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, అదేవిధంగా సి బ్యాండ్, కేయు బ్యాండ్, కేఏ బ్యాండ్ మరియు క్యూ/వి బ్యాండ్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో కేయు బ్యాండ్లో యు అనేటటువంటి అక్షరము అండర్ అనేటటువంటి పదాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఏ అనేటటువంటిది అబోవ్ అనేటటువంటి పదజాలంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే కే బ్యాండ్ అనేటటువంటిది 12 నుంచి 40 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో పనిచేసేటటువంటి
ఫ్రీక్వెన్సీ కాగా దీంట్లో 12 నుంచి 18 గిగా హెర్ట్జ్ మనకు కేయూ బ్యాండ్గా కనిపిస్తుంది. మిగిలినటువంటి ఫ్రీక్వెన్సీ పరిధిలో కేఏ బ్యాండ్ పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క బ్యాండ్ ట్రాన్స్పాండర్కి సంబంధించినటువంటి ఉపయోగాలను వాటి ఫ్రీక్వెన్సీని కనుక మనం గమనిస్తే ఎల్ బ్యాండ్కు సంబంధించినటువంటి రేడియో స్పెక్ట్రంలో 1 నుంచి 2 గిగా హెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో, అదేవిధంగా తరంగ దైర్ఘ్యాన్ని కనుక పరిశీలిస్తే 30 నుంచి 15 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం పరిధిలో ఎల్ బ్యాండ్ పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే పౌనఃపున్యానికి ప్రమాణము హెర్ట్జ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి హెర్ట్జ్ అనేటటువంటిది పౌనఃపున్యాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా తరంగ దైర్ఘ్యం అనేది దూరం యొక్క ప్రమాణాలలోనే తెలియజేస్తాం కాబట్టి ఇక్కడ 30 to 15 సెంటీమీటర్స్ అనేటటువంటి ఇక్కడ తరంగ దైర్ఘ్యం విషయానికి వచ్చేసరికి ఇది 30 నుంచి 15 సెంటీమీటర్ల పరిధిలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వాస్తవానికి ఈ పరిధి అనేది తక్కువ నుంచి ఎక్కువగా సూచించాలి, కానీ పౌనఃపున్యం పెరుగుతూ ఉన్నప్పుడు తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విలువగా మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా భూనిమ్న కక్షలు ఎల్ఈఓలో ఉన్నటువంటి ఉపగ్రహాలు ఎల్ బ్యాండ్ రాడార్లను రిమోట్ లొకేషన్ నుండి వివిధ పరికరాల యొక్క పరిస్థితులను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి, అదేవిధంగా చూస్తే మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అందించేటటువంటి క్రమంలో రియల్ టైమ్ ఇష్యూస్ని అందించేటటువంటి క్రమంలో ఇవి వాస్తవ కార్యరూపం దాల్చడానికి గాను ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే భూనిమ్న కక్షల్లో ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పనితీరుని ప్రదర్శించేటటువంటి క్రమంలో భాగంగా ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి అధికంగా ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎల్ బ్యాండ్కు సంబంధించి చూస్తే జిఎస్ఎం మొబైల్ ఏవైతే ఉన్నాయో జిఎస్ఎం మొబైల్ ఫోన్లలో, అదేవిధంగా జిపిఎస్ ఉపగ్రహాలు మరియు విమానాల మీద నిఘా వంటి భూ సంబంధమైనటువంటి వైర్లెస్ కనెక్షన్ల ద్వారా కూడా ఎల్ బ్యాండ్ ఉపయోగించబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా సమాచార పంపిణీ జరిగేటటువంటి సందర్భాలలో ప్రసార నష్టాలకు అవకాశము, ఆస్కారము అనేది ఉండనట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఫలితంగా ఈ ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా సమాచారాన్ని పంపిణీ చేసేటటువంటి క్రమంలో భాగంగా ఎటువంటి అంతరాయాలు ఏర్పడినటువంటి పరిస్థితులు ఉండవు. సో అంతరాయాలు ఏర్పడేటటువంటి పరిస్థితి అతి తక్కువగా ఉంటుండడంతో అత్యంత విశ్వసనీయమైనటువంటి కనెక్షన్లను అందించడంలో ఎల్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు మేలైనవిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ట్రాన్స్పాండర్లలో మరొక ముఖ్యమైనటువంటి ట్రాన్స్పాండర్గా మనకి ఇక్కడ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తుంది. ఇది 2 నుండి 4 గిగా హెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ని ప్రధానంగా మనము రాడార్లలో మరియు ఇతరత్ర కమ్యూనికేషన్ అవసరాల కోసం ఉపయోగించేటటువంటి ఒక ట్రాన్స్పాండర్గా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకంగా కనుక గమనిస్తే మొబైల్ టెర్మినల్స్, వెహికల్ టెర్మినల్స్, అదేవిధంగా హ్యాండ్ హెల్డ్ల వంటి అంటే చేతిలో ఇమిడి ఉండేటటువంటి సమాచార ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరికరాలలో 2-వే కమ్యూనికేషన్ మరియు సమాచార బదిలీ కోసం ఉద్దేశించబడినటువంటిదిగా ఎస్ బ్యాండ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి దీనిని శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం కూడా ఉపయోగించేటటువంటి అవకాశం ఉన్న ట్రాన్స్పాండర్గా మనకు ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్కి సంబంధించి చూస్తే దీన్ని మనము శాటిలైట్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అంటే శాటిలైట్ టు శాటిలైట్ కమ్యూనికేషన్ జరుపుకునేటటువంటి క్రమంలో కూడా ఈ రకమైనటువంటి ట్రాన్స్పాండర్లు మనకు ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే భూమి అనేది వక్ర ఉపరితలాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చెప్తూ ఉన్నాం. దీని యొక్క ఆకారాన్ని జియోయిడ్ ఆకారంగా చెప్తూ ఉంటాం. అంటే భూమధ్య రేఖా ప్రాంతాల వద్ద ఉబ్బెత్తుగాను, ధృవాల వద్ద నొక్కబడి ఉన్నట్లుగా దీని యొక్క ఆకారాన్ని మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఈ కర్వ్డ్ పాత్లో యాక్చువల్గా సమాచార తరంగాలన్నీ కూడా లీనియర్ ప్రాపగేషన్ ధర్మాన్ని కలిగి ఉంటాయి. అంటే దీన్ని మనము లైన్ ఆఫ్ సైట్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. మరో రకంగా రుజు మార్గంలో ప్రయాణిస్తాయి అని మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భాలలో ఒక దగ్గర ఉన్నటువంటి టవర్ ఏదైతే ఉందో దీని నుంచి వెలువడేటటువంటి తరంగాలు ఏవైనా సరే సుదూరంలో ఉన్నటువంటి తరంగాలకు చేరాల్సినటువంటి పరిస్థితులలో
ఇక్కడ ఉన్నటువంటి వక్ర మార్గం ఆధారంగా దీని యొక్క లీనియర్ ప్రాపగేషన్ ధర్మం ఆధారంగా సంబంధిత టవర్లను చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి సందర్భాలలో సంబంధిత తరంగాలను స్పేస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సమాచార ఉపగ్రహాలకు పంపించడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా దీని మధ్య మార్గంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి టవర్స్కి మనం సమాచారాన్ని సప్లై చేసేందుకు అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా దొరకనటువంటి పరిస్థితులలో ఇక్కడ దాని సమీపంలో ఉన్నటువంటి మరొక శాటిలైట్కి సమాచారం పంపించబడుతుంది. ఇక్కడి నుంచి సుదూరంలో ఉన్నటువంటి టవర్స్కి కూడా సమాచారం అనేది సక్రమంగా విజయవంతంగా పంపిణీ చేయడానికి అనేది అవకాశం అనేది దొరుకుతుంది. మరి ఇలాంటి అవసరతలు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో అదే రకమైనటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అధికంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే అనేకమైనటువంటి టవర్స్ని పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జనాభాకు అనుగుణంగా టవర్స్ గనక లేనట్లయితే కమ్యూనికేషన్లలో నాణ్యత అనేది లోపించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మెరుగైన కమ్యూనికేషన్ కోసము, మెరుగైన కమ్యూనికేషన్ సర్వీసెస్ కోసము అధిక మొత్తంలో అధిక సంఖ్యలో ఉపగ్రహాలను మనము ప్రయోగించాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాలలో ఉపగ్రహం నుంచి ఉపగ్రహం కూడా మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది అవసరం పడుతుంది. ఇలా నాసా రూపొందించి ప్రయోగించినటువంటి స్పేస్ షటిల్ ఏదైతే ఉందో ఈ స్పేస్ షటిళ్లలో కమ్యూనికేషన్ జరుపుకోవడానికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం కూడా ఈ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే స్పేస్ షటిల్ని ప్రయోగించిన తర్వాత దానితో నిరంతరం కమ్యూనికేషన్లో ఉండాల్సి వస్తుంది. మరి అందుకు అనువైనటువంటి వేదికగా మనకి ఇక్కడ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఇది కమ్యూనికేషన్ ప్రసారాల కోసం అనువైనదిగా కనిపిస్తుంది, శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. తద్వారా సాధారణ ప్రజల కోసం విస్తృతమైనటువంటి అప్లికేషన్లలో ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ కోసం, అంటే విశ్వసనీయమైనటువంటి కమ్యూనికేషన్ కోసం ఉపయోగించడానికి అత్యంత ఆచరణీయమైనటువంటి ట్రాన్స్పాండర్గా ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది నిలబడడం జరిగింది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో సూచన సంకేతాలను, అంటే కావాల్సినటువంటి అలర్ట్స్ను జారీ చేసేటటువంటి సందర్భంగా, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులను వివరించేటటువంటి క్రమంలో, వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వాస్తవ స్థితిని, రియల్ టైం పొజిషన్ని ప్రతిబింబించేటటువంటి క్రమంలోనూ నిజ సమయ డేటా అందించడానికి ఎస్ బ్యాండ్ అనేది ప్రధానంగా ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఎల్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్ తర్వాత మరొక కీలకమైనటువంటి ట్రాన్స్పాండర్గా మనకు సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఎస్ బ్యాండ్ మరియు ఎక్స్ బ్యాండ్లకు మధ్యస్థమైనటువంటి విస్తృతిని కలిగి ఉన్నటువంటి ఒక ట్రాన్స్పాండర్గా మనకు కనిపిస్తుంది. ఇది 5 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం పరిధిలో పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 4 నుంచి 8 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక ట్రాన్స్పాండర్గా మనకు సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం, పూర్తి సమయం రియల్ టైం శాటిలైట్ టీవీ నెట్వర్క్లలో, అదేవిధంగా రా శాటిలైట్ ఫీడ్ల కోసం, అంటే ఉపగ్రహాలు సేకరించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని సంబంధిత గ్రౌండ్ స్టేషన్లకు పంపిణీ చేసేటటువంటి సందర్భంలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకూడదు. కాబట్టి ఒకవేళ అంతరాయాలు ఏర్పడితే ఉపగ్రహం సేకరించినటువంటి సమాచారం పూర్తిగా మనకు అందుబాటులో రాదు. తద్వారా ఉపగ్రహాల యొక్క ప్రయోజనాలు అనేవి నెరవేరినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉపగ్రహాల నుంచి గ్రౌండ్ స్టేషన్లకు అవసరమైనటువంటి ఈ రా శాటిలైట్ ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని పంపిణీ చేసేటటువంటి సందర్భాల్లోనూ ఉపయోగపడేటటువంటి ఒక ట్రాన్స్పాండర్గా మనకు సి బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భూమి మీద గనక గమనిస్తే వైఫై పరికరాల నుంచి వెలువడేటటువంటి సంకేతాలు కావచ్చు, కార్డ్లెస్ ఫోన్లు పనిచేసేటటువంటి సందర్భంలో కావచ్చు, అదేవిధంగా నిఘా మరియు శోధన కార్యక్రమాల కోసం రూపొందించినటువంటి పరికరాలు కావచ్చు, వాతావరణాన్ని పరిశీలించేటటువంటి రాడార్ పరికరాలు, అదేవిధంగా 5 గిగాహెర్ట్జ్ పరిధిలో రేడియో ల్యాన్, అంటే దీన్ని మనము లోకల్ ఏరియా నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చూస్తూ ఉన్నాం కదా, వీటన్నింటి కోసం కూడా సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది మిక్కిలి ఉపయుక్తంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఉపగ్రహాలకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మాత్రం కాదు, భూమి మీద సైతము సంబంధిత ఉపకరణాలు, వైఫై వంటి ఉపకరణాలు పనిచేయడంలో
సి బ్యాండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్స్ ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 3.7 టు 4.2 గిగాహెర్ట్జ్ స్పేస్ టు ఎర్త్, అదేవిధంగా చూస్తే 5.925 టు 6.425 గిగాహెర్ట్జ్ ఎర్త్ టు స్పేస్ పరిధిలో పౌనఃపున్యాలను ప్రామాణిక సి బ్యాండ్, దీన్నే మనము స్టాండర్డ్ సి బ్యాండ్ అంటాం. అదేవిధంగా 3.4 టు 3.7 గిగాహెర్ట్జ్ స్పేస్ టు ఎర్త్ మరియు 6.425 టు 6.725 గిగాహెర్ట్జ్ ఎర్త్ టు స్పేస్ పరిధిలోని పౌనఃపున్యాలను ఎక్స్టెండెడ్ సి బ్యాండ్, దీన్నే మనము విస్తృత సి బ్యాండ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. విస్తృత సి బ్యాండ్కు సంబంధించినటువంటి పౌనఃపున్యాల పరిధిని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇలా మనకు 2 రకాలైనటువంటి సి బ్యాండ్ అందుబాటులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకటి ప్రామాణిక సి బ్యాండ్ కాగా మరొకటి ఎక్స్టెండెడ్ సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సి బ్యాండ్కు సంబంధించి చూస్తే భారీ వర్షాలు లేదా ఇతర తీవ్రమైనటువంటి వాతావరణ సంబంధిత పరిస్థితుల కారణంగా మిగిలినటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి క్షీణించే అవకాశం ఉంది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో సైతం సి బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లు సక్రమంగా పనిచేసేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా డిటిహెచ్ ప్రసారాలను గనక మనం గమనిస్తే వర్షాలు పడేటటువంటి సందర్భంగా ఆ ప్రసార కార్యక్రమాలలో అంతరాయం ఏర్పడేటందుకు అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ వర్షాలు అనేటటువంటివి, మేఘాలు అనేటటువంటివి ఈ డిటిహెచ్ ప్రసారాలను అడ్డుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా అవి డిటిహెచ్లకు సంబంధించినటువంటి డిష్లను చేరుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అక్కడ సరఫరాలో అంతరాయం ఏర్పడేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి సి బ్యాండ్కు సంబంధించి చూస్తే భారీ వర్షాల వంటి తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తుల సమయాలలో సైతం ఇది మెరుగైనటువంటి విజయవంతమైనటువంటి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది పనిచేస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ సి బ్యాండ్ కమ్యూనికేషన్ ప్రసారాలను పొందడానికి భారీ పరిమాణంలో ఉండేటటువంటి యాంటెనాలు అవసరమవుతాయి. వీటిని ముఖ్యంగా చూస్తే ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో అత్యధికంగా ఉపయోగిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వర్షపాతానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రాంతాలలో మెరుగైనటువంటి కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించాలంటే సి బ్యాండ్ వంటి నాణ్యమైనటువంటి విశ్వసనీయమైనటువంటి ట్రాన్స్పాండర్ వ్యవస్థలు అవసరమవుతాయి. ఇక్కడ మిగిలినటువంటి అన్ని రకాల సంకేతాలు అనేవి వర్షపాతాల వంటి సమయాలలో క్షీణించిపోయేటందుకు అవకాశం ఉంది. తద్వారా వాటి యొక్క సేవలను నిలిపివేసేటటువంటి అవకాశాలు అనేవి సహజ సిద్ధంగానే ఏర్పడతాయి. కాబట్టి అటువంటి అడ్డంకులను మనం సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లను వినియోగించడం ద్వారా మనం చక్కదిద్దుకోవచ్చు. కాకపోతే వీటి కోసం భారీ పరిమాణంలో ఉండేటటువంటి యాంటెనాలు అవసరమవుతున్నట్లుగా గమనించవచ్చు. సో మరొక ట్రాన్స్పాండర్గా మనకి ఇక్కడ ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది 8 నుంచి 12 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేసేటటువంటి ఎక్స్ బ్యాండ్ అనేది ప్రధానంగా సైనిక అవసరాల కోసం ఉపయోగపడేటటువంటి ట్రాన్స్పాండర్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ముఖ్యంగా వాతావరణాన్ని పర్యవేక్షించడం కోసం, అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ని నిర్వహించడం కోసం, అదేవిధంగా సముద్ర నౌకల ట్రాఫిక్ని నియంత్రించడము, రక్షణ ట్రాకింగ్ మరియు రక్షణ చట్టాలను అమలు చేసేటటువంటి సందర్భాలలో భాగంగా వాహనాల యొక్క వేగాన్ని గుర్తించేటటువంటి క్రమంలోను పౌర మరియు సైనిక అదేవిధంగా ప్రభుత్వ సంస్థలలో ఈ ఎక్స్ బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీ సబ్ బ్యాండ్స్ ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇది రక్షణ అవసరాల కోసం, దీంట్లో భాగంగా నిఘా కార్యక్రమాల కోసం, అదేవిధంగా ఇతర వాహనాల యొక్క వేగాన్ని పరిశీలించేటటువంటి క్రమంలోనూ ఇవి మనకు ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్పాండర్లకు సంబంధించి. అదేవిధంగా ఎస్ బ్యాండ్కి మరియు సి బ్యాండ్ ఎక్స్ బ్యాండ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పాండర్గా మనం ఇంత క్రితం సి బ్యాండ్ అనేది చెప్పుకున్నాం. సి బ్యాండ్ అనేది ఈ 2 పౌనఃపున్యాల పరిధిలో పనిచేసేటటువంటి ట్రాన్స్పాండర్లకు మధ్యస్థంగా ఉన్నటువంటి వ్యవస్థగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ట్రాన్స్పాండర్గా మనకు కేయూ బ్యాండ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ యు అంటే అండర్ అనేటటువంటి అంశాన్ని గమనించుకోవాలి. సో ఇక్కడ కేయూ బ్యాండ్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ చూస్తే ఇది 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేసేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ఉపగ్రహ సమాచార మార్పిడికి, అదేవిధంగా శాటిలైట్ టీవీ కార్యక్రమాల్లో అత్యధికంగా ఉపయోగపడేటటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది.
ఫలితంగా డిటిహెచ్ సర్వీసెస్లో భాగంగా మనకు కార్యక్రమాలు అందేటందుకు కేయూ బ్యాండ్ మరియు కేఏ బ్యాండ్ వంటి ఈ ట్రాన్స్పాండర్లు ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. కేయూ బ్యాండ్ యొక్క అధిక ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ భారీ వర్షపాత సమయంలో సిగ్నల్ క్షీణతకు గురి కావడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ వర్షపాతం వల్ల సంబంధిత కేయూ బ్యాండ్కు సంబంధించినటువంటి సమాచార సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి సంబంధిత డిష్లను చేరుకోవడంలో అంతరాయాలను కల్పిస్తూ ఉంటాయి. అవి అడ్డుకోవడం వల్ల డిష్లను సమాచార సంకేతాలు చేరవు. కాబట్టి అక్కడ టీవీ ప్రసారాలు నిలిచిపోయేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కేయూ బ్యాండ్కు సంబంధించి చూస్తే వాస్తవానికి గంటకు 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం సంభవించినప్పుడు టెలివిజన్ ప్రసారాలలో సైతము అంతరాయం సంభవించేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులలో సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అనేవి మెరుగ్గా పనిచేస్తూ ఉండగా కేయూ బ్యాండ్కు సంబంధించి అయితే అక్కడ ప్రసారాలలో క్షీణత అనేది ఏర్పడుతుంది. తద్వారా అంతరాయం ఏర్పడేటందుకు అవకాశం అనేది ఉంది. అయితే సి బ్యాండ్ ఉపగ్రహాలతో కంపేర్ చేస్తే కేయూ బ్యాండ్తో పనిచేసేటటువంటి ఉపగ్రహాలకు సమాచారాన్ని ప్రసారం చేయాలి అంటే అధిక శక్తి అవసరమయ్యేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ కేయూ మరియు కేఏ బ్యాండ్లకు సంబంధించినటువంటి గ్రాహకాలు రిసీవర్స్ లేదా డిష్లు ఏవైతే ఉంటాయో ఇవి చిన్నవిగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదే సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లకు గనక మనం గమనిస్తే భారీ పరిమాణంలో ఉండేటటువంటి డిష్లు అనేవి అవసరం అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది మనకు ఒక పుటాకారంలోని ఒక పరికరంగా కనిపిస్తుంది డిస్క్ సంబంధించి. సో దీని మీద పడినటువంటి సమాచార సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఇవి వికేంద్రీకరించబడి మొత్తం ఒక బిందువు దగ్గర కలవడం అనేది జరుగుతుంది. సో ఇలా కలిసేటటువంటి ఈ బిందువుని మనము నాభిగా పేర్కొంటాం, ఫోకల్ పాయింట్గా చెప్తూ ఉన్నాం కదా. మరి ఈ ఫోకల్ పాయింట్ దగ్గరే రిసీవర్కి సంబంధించినటువంటి పరికరాన్ని ఉంచడం జరుగుతుంది. తద్వారా విభిన్న దిశల నుంచి వచ్చినటువంటి సమాచార సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వికేంద్రీకరించబడి ఈ బిందువు దగ్గర కలిసేటటువంటి సందర్భంలో ఈ రిసీవర్కి నాణ్యమైనటువంటి సిగ్నల్స్ అందేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి క్వాలిటీతో కూడినటువంటి టెలివిజన్ చిత్రాలను కావచ్చు, దృశ్యాలను కావచ్చు చూడడానికి మనకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి అలా పనికొచ్చేటటువంటివే కేయూ బ్యాండ్, కేఏ బ్యాండ్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇదే విధమైనటువంటి మెకానిజం ఉంటుంది. అదేవిధంగా సి బ్యాండ్కు సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్లలో సైతం ఇటువంటి మెకానిజమే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే సి బ్యాండ్ ట్రాన్స్పాండర్లను ఉపయోగించి అక్కడ సమాచారాన్ని స్వీకరించేటటువంటి సందర్భంగా భారీ పరిమాణంలో ఉండేటటువంటి డిష్లు అవసరం అవుతూ ఉండగా కేయూ బ్యాండ్ మరియు కేఏ బ్యాండ్లకు సంబంధించి చూస్తే ఇక్కడ డిష్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. కనుకనే డిటిహెచ్ కోసం ఉద్దేశించినటువంటి డిష్లు చాలా చిన్నగా ఉండేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి ట్రాన్స్పాండర్గా మనకు కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్ని కనుక మనం గమనిస్తే ఇది 26 నుంచి 40 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేసేటటువంటి ట్రాన్స్పాండర్గా మనకు కనిపిస్తుంది. ఇది అధిక బ్యాండ్ విడ్త్ కమ్యూనికేషన్ని అనుమతించేటటువంటి క్రమంలో కేఏ బ్యాండ్ అనేది కనిపిస్తుంది. కేయూ బ్యాండ్ అనేది మనకు కేవలం 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలోనే పనిచేస్తున్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తుంది. అయితే భారీ వర్షపాత సమయాలలో సైతం కేయూ బ్యాండ్ కంటే అధికంగా కేఏ బ్యాండ్ అనేది క్షీణతను పొందేటందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేఏ బ్యాండ్ ద్వారా కూడా వర్షపాతం సంభవించేటటువంటి సమయాలలో ప్రసారాలలో అంతరాయం ఏర్పడేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ కేయూ బ్యాండ్ కన్నా రెండింతలు మరియు సి బ్యాండ్ కంటే 5 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ని కేఏ బ్యాండ్ కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కేయూ బ్యాండ్ కేవలము 12 నుంచి 18 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేస్తూ ఉండగా కేఏ బ్యాండ్ విషయానికి వచ్చేసరికి ఇది 26 నుంచి 40 గిగాహెర్ట్జ్ పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి కేయూ బ్యాండ్ కంటే ఇది దాదాపు రెండింతలు ఎక్కువ బ్యాండ్ విడ్త్ని కలిగి ఉన్నట్లుగా, పౌనఃపున్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక్కడ తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటున్నటువంటి పరిస్థితులలో అంటే ముఖ్యంగా చూస్తే మనకు పౌనఃపున్యానికి తరంగ దైర్ఘ్యానికి విలోమానుపాతం ఉంటుందండి. అంటే పౌనఃపున్యం పెరుగుతూ ఉంటే తరంగ దైర్ఘ్యం అనేది తగ్గుతూ ఉంటుంది. సో
తక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి సందర్భాలలో వాటికి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా చూస్తే కేఏ బ్యాండ్ ట్రాన్స్పాండర్లకు సంబంధించి చూస్తే అవి తక్కువ తరంగ దైర్ఘ్య పరిధిలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి దీని యొక్క భాగాలు సాధారణంగా చిన్నవిగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఫలితంగా ఈ రకమైనటువంటి యాంటెనాలు ఒకే పరిమాణ ప్లాట్ఫామ్లలో చిన్నవిగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇన్మార్సాట్ కాన్స్టలేషన్లోని ఉపగ్రహాలు కేఏ బ్యాండ్ స్పాట్ బీమ్లను ఉపయోగించి ధృవ ప్రాంతాలు మినహా మిగిలినటువంటి నెట్వర్క్కు విశ్వసనీయమైనటువంటి గ్లోబల్ కవరేజీని అందించబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక ముఖ్యమైనటువంటి ట్రాన్స్పాండర్గా మనకి ఇక్కడ క్యూ లేదా వి బ్యాండ్ ట్రాన్స్పాండర్, దీన్ని క్యూవి బ్యాండ్ ట్రాన్స్పాండర్గా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఇది రేడియో స్పెక్ట్రంలోని ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ ఈహెచ్ఎఫ్ ప్రాంతంలో 33 నుంచి 50 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల విస్తృతిలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి క్యూవి బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా ప్రధానంగా చూస్తే శాటిలైట్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్, అదేవిధంగా టెరెస్ట్రియల్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్, రేడియో ఆస్ట్రానమీ వంటి అధ్యయనాల కోసము క్యూవి బ్యాండ్ ట్రాన్స్పాండర్లను ఉపయోగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ క్యూ బ్యాండ్ని IEEE అనేటటువంటిది అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించేటటువంటి ఒక సంస్థ. ఇది ప్రోత్సహించడం అనేది జరగలేదు. అయితే వి బ్యాండ్ ట్రాన్స్పాండర్ అనేది కనుక గమనిస్తే 40 నుంచి 75 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యాల పరిధిలో విద్యుదయస్కాంత వర్ణపటంలోని మైక్రోవేవ్ భాగంలో పౌనఃపున్యాల బ్యాండ్ కోసము ఇక్కడ IEEE యొక్క స్టాండర్డ్స్ని పాటిస్తున్నట్లుగా గమనించడం జరిగింది. దీని యొక్క అనుమతితో వి బ్యాండ్ అనేది ప్రస్తుతం వినియోగంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. క్యూ బ్యాండ్కు సంబంధించి ప్రస్తుతానికి IEEE యొక్క అనుమతి లభించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకు ట్రాన్స్పాండర్లు అనేవి ఉపగ్రహం నుంచి కమ్యూనికేషన్ ప్రసారం చేసేటటువంటి క్రమంలో భాగంగా గ్రౌండ్ స్టేషన్ల నుంచి ఉపగ్రహానికి, ఉపగ్రహం నుంచి రిసీవింగ్ స్టేషన్లకు అందుకునేటటువంటి క్రమంలో ట్రాన్స్పాండర్లు అనేవి ఉపయోగపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ట్రాన్స్పాండర్ అంటే ట్రాన్స్మిటర్ మరియు రెస్పాండర్ల యొక్క కలయికగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి కమ్యూనికేషన్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి ఉపకరణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.